ఇక్కడ చూడండి ఎంత మంచిగా పెరిగింది వరి. ఇక్కడ చూడండి గెలను చూడండి. మొన్న కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు? ఈ అడవిలోకి వస్తాడా కేసీఆర్? ఇక్కడ చూడండి 5 ఎకరాల పొలం. మన కేసీఆర్ ఏమంటాడు? మొత్తం పంటలు ఎండిపోయినాయి, నాశనం అయినాయి. కాంగ్రెస్ వచ్చిన నుంచి కరెంటు పోయిందంటే, కరెంటు పోతే మరి ఈ వరి ఎట్లా పండిందంట? ఎండకు పండిందా? ఇక్కడ చూడు మొత్తం ఈ అడవిలోకి రమ్మన్నా ఒకసారి కేసీఆర్. పంటలు ఎట్లున్నాయో పచ్చదనం ఇక్కడ చూడు. ఇక్కడ వీడియోలో చూడండి మీరు, అంతా ఎంత మంచిగా కనిపిస్తున్నది. పచ్చదనం మొత్తం. ఇక్కడ ఇగో పక్కకే మన బీడు పొలం ఉన్నది. ఇగో వేసుకోవాలంటే టమాటా చెట్లు వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఇగో పైపు వేసి పెట్టినాం, టమాటా వేసేస్తున్నాం ఇందులో. ఇక్కడ చూడు మన ఓసారి ఎంతగానో బీడు ఉంది. ఇక్కడ చూడు మన ఇగో ఇక్కడ 5 ఎకరాలు వరేసినాం. ఎంత మంచిగా కరెంట్ వస్తున్నది. కరెంటు పోతుంది అని చెప్తున్నారు. కరెంట్ ఎందుకు? ప్రాబ్లం ఉంటేనే కరెంటు పోతుంది. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఎక్కడో వైర్లు దిగిపోతాయి, కరెంటు పోతుంది, వాళ్ళకి ఇబ్బంది. ఇవన్నీ కామెంట్లు అన్నీ మానుకోండి. నేను కూడా కేసీఆర్కి చెప్పేది ఏంటంటే, పార్టీలు మీరు అందరు ఒకటే ఉంటారు. రైతులను ఆగం చేయకుండా అది ఒకటి గుర్తుంచుకోండి. మీరు ఏమైనా తిట్టుకోండి మీ పార్టీలల్లో. ఈ రైతు అన్నప్పుడు రాజు పొద్దుగాల లేచి రైతు కాళ్ళు మొక్కితే ఒక పుణ్యం వస్తుంది. రైతులను రక్షించండి. రైతు లేకపోతే రాజ్యాలే కూలిపోతాయి. రైతులు లేకపోతే ఒకసారి గుర్తుంచుకోండి. ఇంత మంచి పంటను మీరందరూ రైతులను ఎగతాళి చేసిండు. మొన్న వాన బ్రిడ్జి కడితే మొన్న ఆయన గడుపుకో బ్రిడ్జి కూలిపోయిందంట. అది చూసి నేను పరిశాన్ అయిపోయినా. మనిషి కొట్టుకపోడు బ్రిడ్జి ఎట్లా కొట్టుకుపోయింది అని ఆయన అంత పెద్దదాన్ని. కనీసమైన కొద్దిగా నన్ను ఆలోచించండి. ఇక మన తెలంగాణ రైతు సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ సుఖ సంతోషాలతో. ఈసారి కూడా వర్షాలు తగ్గుతున్నాయని కూడా చెప్పిన ఇంతకుముందు వీడియోలో. ఎందుకంటే ఈ తుఫాన్ లాంటివి ఎక్కువ వస్తుంటాయి, చెడు వానలు ఇప్పుడు వస్తుంటాయి వరి అప్పుడు. అవన్నీ కామెంట్లు పెట్టి ఈ రాజకీయం వచ్చినప్పుడు ఇదయింది అవన్నీ కామెంట్లు ఏం చేసుకోకుండా. ఎందుకంటే ఇప్పుడు మనమే పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. దానికి మనం ఏం చేయలేము. అన్ని రాజకీయాలకు కూడా నేను అందరికీ సపోర్ట్గానే ఉంటా. ఎందుకంటే నేను రైతులు కాబట్టి, రైతులు ఎవరైతే రాజు అవుతారో వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను నేను. రైతుల గురించి పోరాడేటోళ్ళకు సపోర్ట్గా ఉంటాను నేను. రైతుల గురించి చెప్పేటోళ్ళకి సపోర్ట్గా ఉంటాను నేను. రైతుల గురించి మాట్లాడేటోళ్ళకి సపోర్ట్గా ఉంటాను నేను. రైతు ఛానళ్ళు ఎవరైతే చేస్తుండ్రో ఇప్పుడు రైతు ఛానళ్ళకు కూడా నేను కామెంట్లు పెడతాను అన్న, మంచిగా చేయండి, మంచిగా చేసుకోండి, పంటలు మంచిగా తీయండి అని పెడతానే ఉంటా. మీ అందరూ కూడా రైతులకు సహకరించి వాళ్ళను ఒక స్థాయికి తీసుకొచ్చేటట్టు చేయండి. ఒక్కొక్కరు రైతులు విమర్శించుకుంటారు. ఒక్కొక్కరు వాళ్ళకు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు. రైతు బురదలకు దిగడా? బురదలో పని చేయవలసి వస్తుంది. ఆ బురదనే కదా నువ్వు తినేది. సాయంత్రం కాగానే అన్నం వండుకొని మొక్క అయితే తింటాం కదా. ఆ బియ్యం గింజ మీద రైతు పండించిన పేరు కూడా ఉంటుంది. గుర్తుంచుకోండి, రైతులను మర్చిపోకండి. ఎప్పుడే కానీ రైతుల మీద బ్యాడ్ కామెంట్ చేయకండి. ఇక థ్యాంక్ యూ.